ఇదే అనమాట కేవ్ ఎంట్రన్స్. ఇంకో పట్టుకుంటున్నారు వాళ్ళు. గోకర్ణ అయిపోయింది. కేవ్ విజిట్ అయిపోయింది. బయటకు వచ్చాము. వ్యూ మాత్రం మస్తు ఉంది. సూపర్ వ్యూ ఉంది. క్లౌడ్స్లో కలిసిపోయింది నాకు అనిపిస్తుంది కదా. గోపురము క్లౌడ్స్ కలర్లో కలిసిపోయింది. వెళ్ళొచ్చు. 7 వరకు టైం ఉంది. ఇప్పుడు క్రౌడ్ ఉంది కదా మనకి. కృష్ణార్జున రథం చారియట్, కృష్ణార్జులు ఉన్నటువంటి చారియట్ ఉంది. అక్కడ
సూర్య భగవానుడు ఉన్నటువంటి ఇంకో చారియట్ ఉంది ఆ కేఫ్ వెనకాల. ఓకే, దానికి వే ఎటు ఉందో చూడాలి ఇప్పుడు వెళ్ళడానికి. అక్కడ లోపలికి వెళ్ళనివారు ల్యాండ్లోకి, బట్ వీ హ్యావ్ టు సీ అట్లీస్ట్ దగ్గర నుంచి క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. అదనమాట అప్డేట్. టైం ఉంటుందా మనకి అట్లా వెళ్ళడం? అదే చెప్తున్నా బిందు, 7 వరకు ఉంటుంది. లేదనుకో రేపు మార్నింగ్ 7కి ఓపెన్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ వెళ్దాం, చూద్దాం. సరే. సన్ రైజ్ చేస్తారా? సన్ రైజ్ కనపడుతుంది. సన్ రైజ్ అవుతుంది ఇప్పటికి. స్కెడ్యూల్ ఏం లేదు, బస్సు చూసి బస్సునో లేకపోతే దేనన్నా చూసి వెళ్ళడమే. ఎంత పార్కింగ్ ఉంది. ఇదేంటో మరి చారియట్. ఇక్కడ ఏదో కన్నడలో ఉంది, ఇంగ్లీష్లో లేదు. సో యూ క్యాంట్ రీడ్ దట్. ఇట్ సైడ్ మంచి బీచ్ ఉంది, కనబడుతున్నా లేదా? లో లైట్ ఉంది. ఇక్కడంతా పార్కింగ్ ఉంది. ఇది చారియట్, ఇది చెక్క చారియట్. మరి దీన్ని చూడటానికి పెట్టినట్టున్నారు. అది గోపురము, ఇదేమో స్టాట్యూ. ఈ సైడ్ నుంచి అంటే నార్త్ వెస్ట్ కార్నర్ నుంచి నేను చూపిస్తున్నాను మీకు. నార్మల్గా కట్టినటువంటి చారియటే. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ఇక్కడ ఆర్ఎన్ఎస్ కేఫ్ అని ఉంది. సో కేఫ్ వెనకాల ఉన్నట్టుంది. పాసిబుల్ అయితే అక్కడ చూసుకొని ఏమన్నా తినడానికి ఏమైనా ఉంటే తిని, జస్ట్ స్నాక్స్ లాంటి. చలో ఇంకేమైనా ఎక్స్ప్లోర్ ఉంటే చూడాలి. అక్కడ ఏదో కుండు ఉంది కదా, స్టెప్ వెల్ ఉంది కదా, దాన్ని చూడాలి. అన్ని కాకులు వాళ్ళని. శ్రీకృష్ణ. ఇదే ఆర్ఎన్ఎస్ కేఫ్. ఎస్, ఇదనుకుంటా. చూద్దాము. ఈ కేఫ్ చూసే ముందు ఒకసారి ఇక్కడ బ్యాక్ సైడ్లో ఉన్న వ్యూ చూద్దాం. సూర్య భగవానుడు ఉన్నటువంటి చారియట్ ఇది. ఓకే, బాగుంది, నైస్. బ్యాక్ సైడ్ ఇది పార్క్ అనమాట. ఓహో, దిస్ ఈజ్ ఎ పార్క్. అంటే ఇంకా రెడీ అవ్వలేదు. సో అందుకే జనాలు ఎవరు లేరు. వాళ్ళు రెడీ చేస్తారు, రెడీ చేశాక ఎలా చేస్తారు. సో చలో కేఫ్లోకి వెళ్ళి ఏముందో చూసి కొంచెం తిందాం. ఇది చూస్తే ఎట్లా ఉందంటే హైట్లో ఉంది, చాలా హైట్లో ఉంది. సో ఇది స్టాట్యూ. సో కంప్లీట్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్టాట్యూ అనమాట. అది గోపురం, చాలా హైట్లో ఉన్నది. చల్లగా గాలి వస్తుంది ఇక్కడ, మంచిగా ఉంది వ్యూ. చాలా హైట్లో ఉందండి. హైయెస్ట్ పాయింట్ ఇదేనేమో ఇక్కడ. అంటే ఆ స్టాట్యూ గోపురం తర్వాత ఇది హైయెస్ట్ పాయింట్. సో అది ఇప్పుడు ఏమైనా చూడాలి. అర్ధగంట తర్వాత ఏం చేశారంటే వాళ్ళు టీ ఇచ్చారు. ఫస్ట్ మసాలా టీ ఆర్డర్ చేశా, టీ ఇచ్చారు. తర్వాత ఏంటి, సో బాగా ఆకలి అవుతుంది, తాగేస్తున్నాను ప్రస్తుతానికి. ఇంకా పకోడీ రాలే. ఈ టీ తాగిన తర్వాత పకోడీ తింటా. ఇదొక టేస్ట్. కేరళ టైప్ ఉంది కదా ఇక్కడ కూడా, కర్ణాటకలో కూడా. ఇదే మసాలా పకోడీ అన్నమాట. సేమ్ మన సైడ్ పకోడీలాగే ఉంది, బాగుంది. కాకపోతే టేస్ట్ బాగుంది, వేడిగాను బాగుంది. కాకపోతే లేట్గా ఇచ్చాడు, నాకు నచ్చలేదు. ఫస్ట్ టీ ఇచ్చేసరికి టీ మొత్తం చాలాసేపు అయింది. చాలాసేపటి తర్వాత ఇంకా రాలే. బనానా షేక్ ఉంది కదా, అది ఇంకా రాలేదు. సో వెయిటింగ్ ఫర్ దాట్. ఆల్రెడీ టైం ఎంత అయింది, 6:46 అయింది. అక్కడ గోపురం ఉంది కదా, గోపురంలో 7 వరకే పైకి ఎక్కడానికి ఎంట్రీ. బాగా పెద్ద క్యూ ఉంది. సో మళ్ళీ ఇవన్నీ కవర్ చేయలేమేమో అని ఇటు వచ్చాము. సో అయితే ఇంకా బనానా షేక్ ఆర్డర్ చేసాం కదా, అది ఇంకా రాలేదు. వస్తుంది, ఇప్పుడే వచ్చింది బనానా షేక్. ఇదే బనానా షేక్. ఇన్ని స్ట్రాల్ ఇచ్చాడు.
ఇన్ని స్టాల్ ఎందుకు కలిపి తాగడానికి కపుల్స్కి ఇట్లా ఒక షేక్లో ఇద్దరు స్టాల్ వేసుకుని తాగుతారు కూల్ డ్రింక్. మేబీ అట్లానే అది అన్నమాట అప్డేట్. ఇప్పుడు ఇంకా లైట్స్ అవి ఆన్ చేస్తారు, గోపురం లైట్స్, తర్వాత ఇవన్నీ చూడాలి. లైట్స్లో ఉన్నప్పుడు, లైట్స్ ఆన్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అది కూడా నేను షూట్ చేస్తా. అయిపోతుంది ఇప్పుడు కేఫే విజిట్ అయిపోయింది. చీకటి అయిపోతుంది, క్లౌడ్స్ మాత్రం బ్లాక్ క్లౌడ్స్ వచ్చినాయి. అది గోపురం చూసారా, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో స్టాట్యూ అలా ఉంది. అదనమాట అప్డేట్. లైటింగ్ ఎలా వస్తుందో లేదో తెలియదు, చూడాలి. నైట్ మోడ్లో పెట్టాను, బట్ చూడాలి. పీస్ఫుల్ ఉంది కదా. వావ్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర ది కేఫ్ 1 hour పట్టింది. కేఫ్లో ఎందుకో మరి దట్ టుక్ టూ మచ్ టైం. సో స్లో సర్వింగ్ అనమాట. మేబీ మ్యాన్ పవర్ లేరేమో. సో లైట్స్ చూడండి ఎలా ఉందో. గోపురం వ్యూ సూపర్ ఉంది. గోపురం స్టాట్యూ చారియట్. మొత్తం లైట్స్ ఇంకా ఆన్ చేయలేదేమో. ఈ స్టాట్యూ దగ్గర ఎందుకు ఆన్ చేయలేదు ఇంకా లైట్స్? ఇది ఈవినింగ్ వైబ్స్ అట్ మురుదేశ్వర్ టెంపుల్. ఓకే, ఇది వ్యూస్ అలా ఉన్నాయి మంచి. నైట్ వ్యూస్ ఎలా ఉన్నాయి, లైటింగ్ ఎలా వస్తుందో తెలియదు, చూడాలి. గోపురం ఉంది మంచి. నేను హైట్లో పెట్టాను సెల్ఫీ స్టిక్. గోపురం అంటున్నారు పిల్లలకి, చిన్నపిల్లలకు నాలెడ్జ్ ఉంది బాగా. ఇది బీచ్ వ్యూ అనమాట. ఇప్పుడు వెళ్ళాలి బీచ్కి. టైం ఎలోస్ పైకి ఎలో చేస్తున్నారు, చూడాలి. టైము 7 వరకే అని బోర్డు పెట్టారు. ఇది ఎగ్జిట్ అనమాట. ఎగ్జిట్ ఇది బీచ్ వ్యూ. బీచ్ కనబడుతుందా? బీచ్ లాంగ్ ఉంది మంచిగా. ఇవన్నీ ట్రావెలర్ వెహికల్స్ ఇవన్నీ. చూడాలి, రేపు గోకర్ణ వెళ్ళాలి కదా. గోకర్ణ వెళ్ళడానికి ఇక్కడ ఏమో చూడాలి. ఈ ట్రావెలర్స్ అంటే చాలా ఇండివిజువల్స్ని ఎత్తుక్కొని బ్యాచ్లో తీసుకెళ్తారు. లైటింగ్లో ఏమీ ఉంది కదా, అద్భుతంగా ఉంది. ట్రాఫిక్ మాత్రం మస్తు జామ్ ఉంది. సో ట్రాఫిక్ కంట్రోలింగ్ ఉన్నారు జనాలు. చూడాలి. బీచ్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే లో లైట్ ఉంది. బట్ చూడాలి ఎంతవరకు
వస్తుందో చూడాలి. ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ సైడ్లో ల్యాంప్స్ బాగున్నాయి. వెరైటీ ఉన్నాయి. వెరైటీ అంటే చైనా గుడ్స్. లైటింగ్లో ఇంకా మరి ఆ స్టోన్ కలర్ పింక్ కలర్ లాగా అనిపిస్తుంది. మరి కలర్స్ నాకు పెద్దగా తెలియదు. బాగుంది. అదనమాట గోపురం. ఇక్కడ నుంచి వ్యూ. సో ఇప్పుడు బీచ్ సైడ్కి వెళ్దాం. బీచ్ సైడ్లో ఇక్కడ అమ్ముతున్నారు శనగలు, పల్లీలు. యాజ్ యూజువల్ బీచ్లో ఏముంటాయి అన్నీ ఉన్నాయి, కానీ నీట్గా లేదు బీచ్, మెయింటెనెన్స్ లేదు. ఈ టెంపుల్ అథారిటీ వాళ్ళకు, ఈ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకు నా విజ్ఞప్తి ఏంటంటే, మురుదేశ్వర టెంపుల్ ఎంత మంచి ఫేమస్ పెద్ద టెంపుల్, ఆత్మలింగం ఉన్నటువంటి టెంపుల్ కదా. ఈ ఆత్మలింగం ఉన్నట్టు అక్కడ అన్ని బట్టలు ఉన్నాయి, బట్టల షాపులు ఉన్నాయి. సైడు ఈటర్స్ ఉన్నాయి. ఫస్ట్ బీచ్లో ట్రై చేద్దాం. లైట్ allows that will be fine. లెట్ మీ చెక్ ఫస్ట్. చాలామంది స్నానాలు చేస్తున్నారు ఉప్పు నీళ్ళలో. ఇది వ్యూ ఇక్కడ నుంచి చూడండి. వావ్, ఇది మురుదేశ్వర్ గోపురం యొక్క వ్యూ, బీచ్లో నుంచి వ్యూ. అంటే అది ఇప్పుడే లైట్ వేసాడు పైన శివుడి హెడ్ మీద. అది టవర్ సమ్ ఏరియల్ లైట్స్, అవి వార్నింగ్ కైండ్ ఆఫ్ లైట్స్ అనమాట. అది అంటే హెలికాప్టర్స్, ప్లేన్స్ హిట్ అవ్వకుండా అది. అవి ప్లాట్ఫామ్ కొన్ని వీడియోల్లో ఉంది, కొన్ని ఫోటోల్లో ఉంది, మరి ఇప్పుడు లేదు. మేబీ తీసేసి ఉంటారు, మేబీ క్రౌడ్ ఎక్కువైందనో, లేదు సంథింగ్ మే హ్యాపెన్. వ్యూ బాగుంది కానీ అంత నీట్గా లేదు. బీచ్ అంతా నీట్గా లేదు. పీపుల్ కూడా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు. తినడం, ఇక్కడ పడేట ఐస్ క్రీమ్ కప్పులు, తర్వాత లోపలికి వెళ్ళిపోతాయి కదా. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఎట్లా? అది నాకు నచ్చలేదు. జనాలు మీరు చేతిలో పట్టుకోండి కాసేపు, డస్ట్బిన్ చూసి డస్ట్బిన్లో వేయండి. డస్ట్బిన్ ఉంటుంది ఎక్కడో చోట పెడతారు, ఓపిక ఉండాలి. ఆ మాత్రం ఓపిక లేకపోతే ఎట్లా? డస్ట్బిన్ వెతుక్కొని వేయాలి. చూడింత ఇదే మనందరికీ ఎట్లా చూడటానికి ఇప్పుడు బాగాలే కదా. మనమే వేసింది, మనమే మన ఎన్వైర్న్మెంట్ ఖరాబ్ చేసుకుంటున్నాం. మనమే మన ఎన్వైర్న్మెంట్ని ఖరాబ్ చేసుకుంటున్నాం అనమాట. అది నేను చెప్పొచ్చేది ఏంటంటే, నీట్నెస్ మన చేతుల్లో ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళు ఏంది, ఎంప్లాయీని అపాయింట్ చేస్తారు, తర్వాత క్లీన్ చేపిస్తారు. అంటే అది కాదు మ్యాటరు. మేబీ వాళ్ళే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒక 4 డస్ట్బిన్లు పెద్దవి, ఆ గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, వేసారనుకో, అక్కడ పెట్టారనుకో, ఇక్కడ పెట్టారు, ఇంకెక్కడ పెట్టవచ్చు కదా. ఇక్కడ ఉంది డస్ట్బిన్ ఉంది, ఇట్లనే బాగుంది. ఇలాంటి చిన్న థింగ్స్ ఆలోచించాలి పెద్దవాళ్ళు, పిల్లలు. పెద్దవాళ్ళు ఒక మోడల్లాగా వాళ్ళు ఫాలో అయితే, ఒక ఎగ్జాంపుల్ లాగా పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు. కలర్ చేంజ్ అవుతుంది అబ్బా. ఇప్పుడు అబ్జర్వ్ చేశాను నేను, కలర్ చేంజ్ అవుతుంది. ఇదేం నమ్ముతున్నాడు ఈయన, ఏంది? వావ్, స్టార్ వార్స్, స్టార్ వార్స్. నేనేం కొనట్లేదు, పిల్లలు ఉంటే కొనిపించచ్చు, కానీ పిల్లలు లేరు కదా. సో చుట్టూ కావాలా నీకు అది? లైటింగ్ షో అన్నమాట ఇది. లైటింగ్ షో బాగుంది. అబ్జర్వ్ చేయాల అంటే కలర్ మారిపోతుంది కాసేపటికి. ఇప్పుడు వేరే కలర్ ఉంది, కాసేపటికి వేరే కలర్ ఉంది, ఇందాక వేరే కలర్ ఉంది. చూడండి, ఇవన్నీ షాపులు. కొంతమంది తలకు లైటింగ్, ఎల్ఈడి లైటింగ్ పెట్టుకున్నారు. మరి అవి ఛార్జింగ్ పెట్టాలా లేకపోతే అవి ఎట్లా? మరి తర్వాత తినడానికి రెడీ కూర్చున్నారు. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ మంచిగా ఉన్నాయి. పానీపూరి అని, తర్వాత ఫ్రైడ్ రైస్లు అని, నూడిల్స్ అని చాలా ఉన్నాయి. ఇక్కడ ఏం పెట్టారు?
విఆర్ గేమ్స్ అంట, వర్చువల్ రియాలిటీ, రోలర్ కోస్టరు, తర్వాత ఏమన్నా ఉన్నాయి. జస్ట్ స్టాండ్ సెటప్ లేదుగా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వెనకాల నుంచి చేతులు పట్టుకొని ఊపుతున్నాడు. ఒకసారి అప్పుడు ఊటీ వెళ్ళినప్పుడు నేను కూడా వర్చువల్ రియాలిటీ ఒక స్టాండ్ అనమాట, స్టాండ్ మీద వాడే ఊపుతున్నాడు. అంటే సెటప్ తక్కువ ఉంది, అంటే ఇన్ఫ్రా తక్కువ ఉంది కదా, అందుకే వాళ్ళే ఊపుతారు. ఇక్కడ వాడు చూడు చేతులు చేసి పట్టుకొని ఊపుతున్నాడు. ఆ మెషిన్ కూడా చిన్న స్టాండ్ కూడా లేదు. ఇది అనమాట. చిన్న షాపులు భలే ఉన్నాయి. లైటింగ్ ఎట్లా వస్తుందో చూడాలి. ఇది రకరకాల వాచ్లు ఉన్నాయి. ఇవన్నీ పనిచేస్తాయా? వన్ టైం తీసుకో. బ్యాగులు ఉన్నాయి, డెకరేటివ్ ఐటమ్స్, పిల్లలు ఆడుకునే బొమ్మలు, లేడీస్కి మెడలో వేసుకునే దండలు, గాజులు, బొట్టు బిళ్ళలు, సంచులు. ఇలాంటి సంచి నాకు చాలా ఇష్టం. అన్నమాట. ఇలాంటి బ్యాగ్ ఉండే నాకు, పోయింది ఎక్కడో. అందులో నీట్గా ఇవన్నీ పెట్టుకోవచ్చు. చూడాలి కొందామంటే. చూద్దాం. ఇంకా మూడు లేదు కొనే మూడు. చూడాలి ఏంటో అవి ఒత్తితే చెవులు లేగుస్తాయి. తర్వాత బొమ్మలు ఉన్నాయి. ఆడుకుంటాను అంతే. దిస్ ఈజ్ ద ఎండ్. ఇదనమాట షాపింగ్. మురుదేశ్వర్లో ఉన్నటువంటి షాపింగ్. బ్యాగులు మాత్రం బాగున్నాయి అబ్బా. చూసి సంబంధించినవి ఉన్నాయన్నమాట. దేవుడికి సంబంధించిన మాలలు అవన్నీ ఉన్నాయి. సో ఇది మురుదేశ్వర్లో ఉన్నటువంటి షాపింగ్ అండర్ ద లైట్స్. యాజ్ యూజువల్ ఇక్కడ బొమ్మలు. ఇటు సైడ్ మొత్తం ఫుడ్ ఉన్నాయన్నమాట. ఇది టెంపుల్. ఇప్పుడు లైట్స్ చూడండి, 3 లైట్స్ ఉన్నాయి. ఇండియా ఫ్లాగ్ లైట్స్ చూసారా? ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఇండియా ఫ్లాగ్ లైట్స్. ఇండియా ఫ్లాగ్లో పైన ఉంటుంది సాఫ్రాన్, మిడిల్లో వైట్, కింద గ్రీన్. అదనమాట. నైట్ వ్యూలో ఇలా ఉంది చూడండి టెంపుల్. స్కూబా డైవింగ్ సెంటర్ క్లోజ్ చేస్తారు చూద్దామంటే. ఇది మాతోబార్ శ్రీ మురుదేశ్వర టెంపుల్. ఆత్మలింగం అంటారు. మళ్ళీ ఒక్కసారి మర్చిపోయానేమో చెప్పడము అని మళ్ళీ చెప్తున్నా వ్యూవర్స్ అందరికీ. ఇది గోపురం వ్యూ. బాగుంది కదా, సూపర్ ఉంది. ఓకే, గోపురం వ్యూ ఫ్రంట్ నుంచి ఒక్కసారి ట్రై చేస్తా తీయాలి. నైట్ వ్యూ ఎలా వస్తుందో చూడాలి. జనాలు మాత్రం బాగున్నారు. అది టెంపుల్. ఆ పక్కనున్న అది టెంపుల్, ఇది గోపురం. ఓకే, అది టెంపుల్. ఫస్ట్ ఈ గోపురం నుంచి లెఫ్ట్కి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి ఇలా బయటికి రావాలి. క్లోజ్ చేసేసారు కౌంటరు. అది పైకి వెళ్ళడానికి, గోపురం పైకి వెళ్ళడానికి. రేపు మార్నింగ్ 7కి ఓపెన్ చేస్తారు. సో 7 o'clockకి ట్రై చేయాలి. ఇంకా అదనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏమున్నాయంటే బీచ్,
ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి. ఫిషర్మెన్ ఏదో చేస్తున్నారు మొత్తం సెటప్. ఓకే అది లైట్స్ మారిపోతున్నాయి. ఇప్పుడు ఫ్లాగ్ ఉంది, తర్వాత ఏమవుతుందో చూడాలి. కాసేపటికి ఏం మారిపోతుందో వేరే కలర్ ఏమొస్తుందో చూడాలి. ఇక్కడ ముంతలో పోవస్తుంది. దీని ఏ క్యా హై అయితే ఇది డీజే యాక్షన్ అంటే వాళ్ళదే. ఇది ఒక టైప్ కెమెరా, యాక్షన్ కెమెరా. మాట్లాడే రికార్డ్ అవుతుంది. మైక్ ఉందిగా, పైన లైన్ కనపడుతుందా, గ్రీన్ కలర్. అది మనం మాట్లాడేది యూట్యూబ్ ఛానల్ ఉంది, అది కూడా ఉంది. ఇప్పుడు నేను మంగళూరు వెళ్ళి అక్కడ ఫిషర్మెన్ని ఇంట్రో చేసుకుని వస్తున్నా. అవునా? ఓకే ఓకే, గుడ్ గుడ్. ఏది ఛానల్ పేరు? వాయిసెస్ ఆఫ్ అచీవర్స్ అని రీసెంట్గా పెట్టుకున్నా. అవునా? నాది కూడా రీసెంట్ 20 days అయింది స్టార్ట్ అయ్యి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫోన్ హోటల్లో పెట్టించాను. లేట్ అయిపోయింది కొంచెం, అక్కడే లేట్ అయిపోయింది. తీసారా వ్యూ? ఇది తీసా. మీరు మరి ఎట్లా రికార్డు? క్యామ్ ఇది ఉందా? మైక్ ఉంది. అవునా? ఎడిటింగ్ ఏది మీది? ఏ క్యామ్? హాలీల్యాండ్. హాలీల్యాండ్ వాడతాను. ఇది కెమెరా వచ్చేసి హాలీల్యాండ్. కెమెరా ఐఫోన్. ఓకే ఓకే, వావ్ సూపర్ ఉంది. కలరు దూరం ఇక్కడ ఇప్పుడు వేరే కలర్ ఉందా? ఇప్పుడు వేరే కలర్ అదేలా మారింది కలర్. అదే లైట్ షో. ఇది కాసేపు కలర్ మారిపోతూ ఉంటుంది అన్నమాట. ఇది కెమెరా అన్ని ఇంక్లూడెడ్ అయినా ఫుల్ అంటే ఇంక్లూడెడ్. ఇది వేరే కొన్నా అంటే దీనికి లెగ్స్ ఉన్నాయి, దీనికి వేరే స్టిక్ ఇచ్చాడు. స్టిక్ తేలా నేను, అంటే స్టిక్ మళ్ళీ కింద వేరే సెట్ చేయాలి ట్రైపాడ్. ఇది కన్వీనియంట్గా అనిపిస్తుంది నాకు, ఎక్కడ నించొని మనం అది మాట్లాడవచ్చు. ఇది బాగుంది, కన్వీనియంట్. మీ పేరు? ప్రదీప్. ఓకే. బెంగళూరు వెళ్ళొచ్చారా? వెళ్ళొచ్చాం. మీరు అర్లీ మార్నింగ్ ఇక్కడ రావాలి. ఎర్లీ మార్నింగ్ ఉంటా 4-5 రావాలి. ఎక్కడ? ఏ టైంలో? ఇక్కడికి 4 o'clock వస్తే 4-5-6 లోపల వస్తాయి. అక్కడ అన్ని పడవలు ఏముంటారు కదా, వెళ్తూ ఉంటాయి. పడవలు వస్తుంటాయి. ఫిషింగ్కి వెళ్ళి వస్తుంటాయి. వెళ్తారు ఆల్మోస్ట్ లేదా ఒక 11-12 అలా వెళ్ళిపోతారు. ఓకే ఓకే. అర్లీ మార్నింగ్ వస్తారు. నైట్ ఫిషింగ్ ఎలా చేస్తారా? నైట్ ఫిషింగ్ కలర్ కింద కలర్ ఒక కలరు పైన అంటే నాకు యాప్ ఉంది ఒకటి, యాప్ రన్ చేసుకుంటా లైవ్లీహుడ్కి. అది ఇది రీసెంట్గా స్టార్ట్ చేశాను, 20 days అయింది స్టార్ట్ చేసి. మీరేం వర్క్ చేస్తారు? నేను యాప్ రన్ చేస్తా. యాప్ నాదే, చిన్న యాప్, ఎడ్యుకేషన్ యాప్ అనమాట. అందులో మాక్ టెస్ట్లు ఉంటాయి, యూజీసీ నెట్ ఎగ్జామ్కి మాక్ టెస్ట్లు ఉంటాయి. అదనమాట, ఆ యాప్ రన్ చేస్తాను. ఓకే. కలర్ మళ్ళీ మార్చేయండి. వడ్లు పెట్టాడు ఇక్కడ, వడ్ల కంకులు. మా సైడ్ అంతే అంటారు, వడ్ల కంకులు అంటారు. ఒక డిజైన్ నీట్గా అల్లాడు, వడ్ల కంకుల్లో డిజైన్ అల్లాడు. న్యాచురల్ ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ. హ్యాండ్మేడ్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనమాట. ఇవన్నీ వడ్లతో చేసినవి. న్యూ బాంబే బజార్ అంటారు ఇక్కడ. మరి వీడు ఏమనుకున్నాడు? న్యూ బాంబే బజార్లో బట్టలు అవి అమ్ముతూ ఉన్నారు. బాగున్నాయి. ఇండియా టీషర్ట్స్ ఉన్నాయి. అబ్బా, మనకి ఇండియా టీషర్ట్స్ కొనేస్తాం. మా హోటల్ ఇండో క్లీన్గా లేదు, సో ఇక్కడ నుంచి వ్యూ. సే హాయ్. సబ్స్క్రైబ్ లైక్ జగన్స్ లైఫ్. థ్యాంక్ యూ. ఇది న్యూ బాంబే బజార్ చూశాను, బాగున్నాయి ఇవన్నీ. జెర్సీలు అయితే క్వాలిటీ జెర్సీస్ ఇవన్నీ. మొత్తం 8 తీసుకున్నాము. నాకు 7, బిందుకు 1 తీసుకున్నా. బాగున్నాయి, మంచి. రెయిన్ బాగా కొడుతుంది బయట. జెర్సీస్ అయితే సూపర్ ఉన్నాయి. టీషర్ట్స్ కూడా పొల్లలేరు. వాడి బిజినెస్ మామూలుగా లేదు. అబ్బో, మస్తుంది బిజినెస్, సూపర్ నడుస్తుంది బిజినెస్. అదనమాట. ఎప్పుడు స్టార్ట్ చేశారు షాపు? 20 years old हो गया सर ये शॉप रह के इधर. ओके ओके. क्या क्या आइटम्स मिलता है इधर? पूरा आइटम मिलेगा इधर. हमारा
किड्स वेयर से लेके वुमेन और जेंट्स का पूरा मिलेगा। ఓకే ఓకే इधर सैंडल्स वगैरह मिलेगा। फिर हमारा कुर्तीज वैरायटीज़ का एक से एक बढ़िया वैरायटीज़ 200 से लेके हमारे तक 1500 तक हमारा वैरायटीज़ है, बहुत वैरायटीज़ मिलेगा। और हमारे इधर टॉयस मिलेगा फैंसी, बाद में तुम्हारा ये टी शर्ट जीन्स पूरा और ये लॉट आइटम पूरा मिलेगा। పడుతుంది, దంచి కొడుతుంది. వర్షం పడదు అనుకున్నాం. ఈవినింగ్ బాగా బ్లాక్ క్లౌడ్స్ వచ్చినాయి, అవన్నీ పడుతున్నాయి ఇప్పుడు వర్షం. సో ఇక్కడ ఈలోపు తిందామని వచ్చాను అనమాట ఒక రెస్టారెంట్కి, కామత్ నివాస్ రెస్టారెంట్ అనమాట. సో ఇప్పుడు చూడాలి, ఆర్డర్ చేయాలి. ఈరోజు డిన్నర్ ఇదనమాట, తందూరి రోటీ అండ్ కాజు కర్రీ, కాజు పనీర్ కర్రీ. ఓకే, ఇందులో మరి కాజు పన్నీర్ ఉన్నాయో ఇది చూడాలి. కాజుయే కనపడుతుంది. ఓకే, 3 రోటీస్ చెప్పాము. సో ఇదే ఇక్కడ డిన్నర్కి అనమాట. అది రోటీ చేయగలను, కంగారు పెట్టి తినకూడదు. ఫస్ట్ బైట్లో జీడిపప్పు అవ్వాలి, లేకపోతే మంచిగా ఉండదా. డిన్నర్ అయిపోయింది. లైట్ వర్షం పడుతుంది, ఇందాక బాగా పడింది కదా, తగ్గిపోయింది. సో ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాం. హోటల్కి వెళ్ళి బ్యాక్ సైడ్లో చూడండి గోపురం కనపడుతుందా, ఫ్రెష్ అప్. ఉరుములు చూసారా, ఉరుములు ఉరుముతున్నాయి పెద్దగా, ఫ్లాష్ వస్తుంది సార్, అది పెద్ద పెద్ద ఉరుములు వస్తుంది. సో హోటల్కి వెళ్ళిపోయి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి. అయితే బ్రష్ పేస్ట్ మర్చిపోయాను, అవి తీసుకొని వెళ్ళాలి. ఇది మురుదేశ్వర్ డే 1 అప్డేట్. తర్వాత మరిన్ని డీటెయిల్స్తో రేపు కలుద్దాం. గుడ్ నైట్. ఏమైందంటే మాట్లాడుతూ వస్తున్నా కదా, మైక్ కింద పడిపోయింది. మైక్ కింద పడిపోతే నేను చూసుకోవాలి, అట్లా వచ్చేసాను. వచ్చి అన్నీ సర్దుకొని ఉండి ఛార్జింగ్ పెడుతుంటే ఇది ఎక్కడో మిస్ అయింది కదా అని చూస్తే అప్పుడు మొత్తం ఎతికా, రూమ్ అంతా ఎతికా. సీసీ కింద హోటల్కి వెళ్ళి సీసీ కెమెరా చూసినా దొరకలేదు. కెమెరాలో అయితే ఆల్రెడీ కెమెరా రికార్డ్ అయ్యేది అని మాట్లాడేది. లాస్ట్ క్లిప్ అనమాట చూసా, అప్పుడు ఉంది. లాస్ట్ క్లిప్ అంటే ముందు క్లిప్, లాస్ట్ క్లిప్లు లేదు. అంటే 2 క్లిప్ల మధ్యలో నేను షాప్కి వెళ్ళా టంక్ క్లీనర్ అయి తేయడానికి, అక్కడ మిస్ అయిపోయింది అన్నమాట. పడిపోయింది. వర్షం పడుతుంది, ఒక సైడు వాటర్ వెళ్తూ ఉన్నాయి. నేను 6000 మైక్, అది దేవుడా అని ఏం చేయాలి అర్థం కాక వెళ్ళా. మొత్తం లైట్ వేసి, ఫోన్ లైట్ వేసి చూసుకుంటూ ఇంచు మొత్తం ఎతికా. చాలాసార్లు తిరిగా, అటు ఇటు తిరిగా, వదలబుద్ధి కాలే. చివరికి దొరికింది మైక్, దొరికిన దాని కింద మ్యాగ్నెట్ ఉంటుంది, అది మిస్ అయిపోయింది. అది కూడా ఎతికా, దొరకలేదు. ఇప్పటిదాకా ఎత్తుకొచ్చా, దొరకలేదు. ఇంకా చిన్న మ్యాగ్నెట్ కదా, ఇక్కడ కొట్టుకోవడం ఇది అయింది సంథింగ్. వాటర్ ఫ్లో అయితే ఉన్నాయి, అది వాటర్ ఫ్లో వెళ్ళిపోయి ఉంటుందని నేను అనుకుంటున్నా. బట్ రేపు కూడా ఎత్తుతారు మార్నింగ్. ఇదే అనమాట మైక్. ఇంకా నయం, అదేంటంటే పార్కింగ్ బోర్డు పెడతాడు కదా, దాని ముందు పడింది. అంటే అది కార్ ఏమి రాదు కరెక్ట్గా, కొంచెం ఇటు సైడ్కి పడితే కార్లు ఇటు తొక్కే. ఇది మొత్తం తడిసిపోయింది. ఇది ప్రస్తుతం నేను దీంతోనే మాట్లాడుతున్నాను, పని చేస్తున్నాను లక్కీగా 40% ఛార్జ్ తోటి. లక్కీ ఇది పని చేస్తే కనెక్ట్ అయ్యి ఉంది. ఇప్పుడు మాట్లాడేది వినపడుతుంది కదా, అదనమాట. మార్నింగ్ అది చూస్తాను కాదు. ఈరోజుకి ఇది ఈ వీడియో పెద్దగా ఉండొచ్చు మీకు, మొత్తం మురుదేశ్వర్ ఎపిసోడ్ మొత్తము. బట్ తప్పకుండా చూడండి మీరు. ఓకే, చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జగన్స్ లైఫ్. గుడ్ నైట్.